హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ తోటకూరను శుభ్రంగా వాటర్లో కడుక్కొని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకుని ఆ తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, తోటకూరకు సరిపడా మనము కారపొడి వేసుకోము కాబట్టి మిర్చి కొద్దిగా ఎక్కువ పడుతుంటవి. ఎల్లిపాయలు, ఆయిల్ పోసి వెల్లిపాయలు వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని అవి గోలిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని మరి ఒకసారి కలుపుకొని ఇప్పుడు తోటకూర వేసుకోవాలి. కడిగిన తోటకూరను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మంచిగా. తోటకూర ఉడికినాక మరి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టుకొని తోటకూర వాటర్ అంతా పోయి తోటకూర దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రుచికరమైన తోటకూర రెడీ అయింది.